హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం మనకి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడెప్పుడు ప్రారంభించబోతుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కదండీ! అయితే దీనికి సంబంధించి గాని ఎప్పుడు ప్రారంభించబోతుంది? అర్హతలు ఏంటి? ఇలా ప్రతి అప్డేట్ కూడా మీకైతే తెలియజేస్తానండి. దయచేసి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. ఎందుకంటే ఈ యొక్క పథకాలకు సంబంధించి అర్హతలు చాలామంది ఉంటారు. కాకపోతే కొన్ని డాక్యుమెంట్స్ కానీ, లేదంటే బ్యాంక్ అకౌంట్ సంబంధించి కానీ ఇష్యూస్ వల్ల చాలామందికి రావట్లేదండి. అంటే మీరు కూడా చూసే ఉంటారు. తల్లికి వందన పథకం సంబంధించి కూడా చాలా వరకు కూడా ఇబ్బందులనేవైతే ఎదుర్కొన్నారండి. సో, మీకు అటువంటి ఇబ్బంది ఏం లేకుండా ముందే జాగ్రత్తగా ఈ యొక్క డాక్యుమెంట్స్ కానీ, బ్యాంక్ అకౌంట్ సంబంధించి కానీ, అర్హతలు ఏంటి, ఇలా ప్రతీదీ కూడా మీకైతే తెలియజేస్తానండి మహిళలందరికీ కోసం. అయితే ఈ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా చెప్తాను. లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానెల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో, మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అనేదైతే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలనేవైతే తీసుకురావడం అయితే జరిగిందండి. అందులో 3 పథకాలనేవైతే అమలు కూడా చేసిందనమాట. అంటే మనకి ఉచిత బస్సు పథకం గాని, అలాగే తర్వాత స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు పథకం ప్రారంభించారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు. అయితే తర్వాత తల్లికి వందన పథకం సంబంధించి కానీ మహిళలకు అంటే తల్లులకు ఎవరైతే ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా కానీ అంతమందికి కూడా నిధులనేవైతే జమ చేయడం అనేది జరిగిందండి. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ తర్వాత చూసుకున్నట్లయితే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కూడా రెండో గ్యాస్‌ని పంపిణీ కూడా చేశారండి. అయితే ఇప్పుడు ఈ యొక్క మహిళల కోసం ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి అయితే ఇక్కడ 18 సంవత్సరాల పైబడి ఉన్నవారికి, 59 సంవత్సరాల లోపు ఉన్నవారికి మాత్రమే అందిస్తారండి. అయితే ఈ యొక్క పథకం సంబంధించి ఎలిజిబిలిటీ అయితే ఇదనమాట. అయితే ఈటికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏం కావాలి? అలాగే బ్యాంక్ అకౌంట్స్ ఎటువంటి బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకుంటే మంచిది? ఇలా చాలామంది డౌట్స్ అయితే ఉన్నాయి కదండీ! సో, మీకు డాక్యుమెంట్స్ చూసుకుంటే రేషన్ కార్డ్ అయితే కలిగి ఉండాలనమాట. ఆధార్ కార్డ్ అయితే కలిగి ఉండాలి. తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ సంబంధించి మీకు యాక్టివ్‌లో చూసుకోండి. ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ సంబంధించి లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ టైమ్ కూడా తల్లికి వందన పథకంలో కూడా అర్హత ఉన్నా గానీ బ్యాంక్ అకౌంట్ సరిగ్గా చూసుకోకపోవడం వల్ల వారు అర్హత ఉన్నా కానీ నిధులు జమ చేసినా కానీ మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి నిధులనేవి జమ అయ్యాయండి. సో, మీకు అలా అవ్వకూడదంటే మాత్రం యాక్టివ్‌గా ఉండేది చూసుకోండి బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడాని. అయితే ఎటువంటి బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలని చెప్పేసి చాలామంది అడగొచ్చండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఏ బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేసుకున్నా పర్లేదు. అంటే ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఉంటే ఏదైనా పర్లేదు. కాకపోతే యాక్టివ్‌గా చూసుకోండి. ముఖ్యంగా ఈ కేవైసీ అలాగే ఎన్‌పీసీ లింకప్ అయ్యేలా చూసుకోండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా గాని, కేంద్ర ప్రభుత్వం గాని ఎటువంటి పథకాలు విడుదల చేసినా కానీ మీకు ఎటువంటి అడ్డంకి లేకుండా మీకైతే నిధులనేవి జమ అవుతాయండి. సో, ఈ కేవైసీ సంబంధించి కానీ మీ యొక్క ఆధార్ కార్డ్ గాని, అలాగే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఫోను నంబర్ గాని ప్రతీదీ కూడా లింక్ అయ్యి ఉండాలండి. మొత్తం అన్నిట్లికి కూడాని. అప్పుడే మీకు బ్యాంక్ అకౌంట్ నిధులు జమ చేసిన వెంటనే మీ ఫోన్‌కి ఓటీపీ ద్వారా వస్తది. అప్పుడు మీకది తెలుసుకోగలుగుతారు. అందుకే ఈ ప్రాసెస్ అయితే మొత్తం కూడా పెట్టారండి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ ఉండాలా కంపల్సరీగా అని చెప్పేసి అడుగుతున్నారు. అవసరం లేదండి. మీకు ఇప్పటి వరకు కూడా బ్యాంక్ అకౌంట్ లేకపోతేనే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. అప్పటి వరకు బ్యాంక్ అకౌంట్ నో ప్రాబ్లమ్ అండి. ఎలాగైనా మీకు డబ్బులనేవి జమ అవుతాయి అర్హత ఉంటే మాత్రం. అయితే దీనికి సంబంధించి మరొక అప్డేట్ అయితే ఇచ్చిందండి. ఇది గతంలో కూడా మనకి ఈ యొక్క 6 దశల ధృవీకరణకు సంబంధించి కూడా అప్రూవల్ అయితే ఇచ్చింది కదా! అంటే ఈ యొక్క 6 దశల ధృవీకరణకు సంబంధించి మీరు ఎలిజిబుల్ అయితేనే మీకైతే వస్తుందన్నమాట. అంటే మనకి కరెంట్ బిల్ అనేది 300 యూనిట్ల మించి అయితే ఉండకూడదు. ఇంట్లో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఉండకూడదండి. అంటే ఇంట్లో చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా కానీ ఇప్పటివరకు కూడా వస్తున్నట్లయితే ఒకసారి మళ్ళీ సర్వే కూడా చేయబోతున్నారండి. ఆ యొక్క సర్వేలో మాత్రం మీకు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మాత్రం మీకైతే రాకపోవచ్చనమాట ఈ యొక్క పథకం అయితే. అయితే దీనికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహాలయితే చేస్తుందండి. సో, సర్వే చేసేప్పుడు మాత్రమే మనకైతే ఇవ్వబోతుందనమాట. అలా ఇంట్లో ఎవరైనా ట్యాక్స్ పే చేస్తున్నా చాలామంది ట్యాక్స్ పే చేస్తున్నా కానీ ఇప్పటివరకు రేషన్ కూడా వచ్చే ఉంటది. సో, కాకపోతే ఈసారి మాత్రం మళ్ళీ కొంచెం స్ట్రిక్ట్‌గా చేసే అవకాశం అయితే ఉందనమాట. ఎందుకంటే పెన్షన్ తనిఖీల్లో కానీ ప్రతిదీ కూడా స్ట్రిక్ట్‌గా అయితే ఉంటుందండి. తర్వాత మనకి
4 చక్రాల వాహన కారు ఉన్నా గాని మీకైతే రాకపోవచ్చు. ఇలా మొత్తంగా ఆరోగ్య సర్టిఫికేట్ సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు చేసి విధి విధానాలను రూపొందించి అర్హత ఉన్న వారిని గుర్తించి వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందండి. అయితే తాజా సమాచారం ప్రకారం మనకి త్వరలోనే దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రాబోతుందనమాట. ఎప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అది సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.